ఇక మా హరీష్ రావు గారు అయితే మైక్ పట్టుకుంటే నన్ను తిడుతుండే. మాకు హోమ్ మినిస్టర్ ఇచ్చున్నారు, నెత్తి మీద టోపీ లేదు, చేతిలో లాఠీ లేదు అని తిడుతుండేమో అంటే మళ్ళీ లోపలికి వచ్చి అక్క ఎట్లన్నా కానీ ఇట్లా ఉద్యమం నడిపిస్తున్నాం చూడు, జర చూసుకో అని చెప్తుండే నాకు. సో నిజంగా సంతోషం అనిపించేది. ఆ తిట్టులో కూడా నాకు ప్రేమ కనిపించేది. ఎందుకంటే నా తమ్ముళ్ళు నన్ను తిడుతున్నారు, నా వాళ్ళు నన్ను తిడుతున్నారు, ఖచ్చితంగా ఉద్యమంలో విజయం సాధించాలని ఆరాటం ఉండేది. ఒకరోజు రాత్రి 10 గంటలకు వచ్చారు, దండు నేసుకొని వచ్చాడు ఇంటికి. సరే వచ్చాడు కదా, లోపలికి వచ్చి కొంచెం కాఫీ తాగి లంచ్ టైం డిన్నర్ టైంకి వచ్చిన భోజనం చేయి తమ్ముడు అంటేను, లేదక్క నా భోజనం తెచ్చుకున్న గేట్ కాడ కూర్చొని తింటా ఈరోజు నా నిరసన అన్నాడు. రాత్రి 10 గంటలకు మా ఇంటి ముందు గేట్ ముందు కూర్చొని తింటానంటాడు. తింటాను ఇక్కడే కానీ కొంచెం తొక్కుంటే పంపించక, కారం ఉంటే పంపి తింటాను అన్నాడు. సో అట్లా ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా ఆ అనుబంధాలు ఒక్కొక్క సంఘటన గుర్తు చేసుకుంటే ప్రతి సంఘటనను కూడా ఉద్యమానికి అనుకూలంగా మర్చుకున్నారు.